మీరు మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పాయింట్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది మన 50 డేస్ పర్సనల్ ఫైనాన్స్ సిరీస్లో డే 11. మీ క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐస్, లోన్స్ డ్యూ డేట్ లో పే చేయండి. మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ 30% కంటే ఎక్సీడ్ అవ్వకుండా చూడండి. ఏదైనా కారణాల వల్ల ఎక్సీడ్ అయితే నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయ్యే లోపు పే చేయండి. నెక్స్ట్, సెక్యూర్డ్ లోన్ వర్సెస్ అన్సెక్యూర్డ్ లోన్. మీరు మాక్సిమం వీలైనంత వరకు సెక్యూర్డ్ లోన్ తీసుకోండి. సెక్యూర్డ్ లోన్ అంటే అసెట్ బ్యాక్డ్ లోన్స్, ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఆర్ కార్ లోన్. అన్సెక్యూర్డ్ లోన్ అంటే పర్సనల్ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ లోన్స్. నెక్స్ట్, ఎంక్వైరీస్. ఎంక్వైరీస్ ఆర్ 2 types: సాఫ్ట్ ఎంక్వైరీస్ అండ్ హార్డ్ ఎంక్వైరీస్. సాఫ్ట్ ఎంక్వైరీస్ అంటే మీ క్రెడిట్ స్కోర్ మీరు చెక్ చేసుకోవడం, దీనివల్ల క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవ్వదు. హార్డ్ ఎంక్వైరీస్ అంటే ఎంక్వైరీస్ బై బ్యాంక్స్, దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ బ్యాంక్స్ ని 14 days లో అప్రోచ్ అవ్వండి. ఈ 14 days లో జరిగే ఎంక్వైరీస్ ని 1 ఎంక్వైరీగా కన్సిడర్ చేస్తారు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ పై ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్స్ ఫాలో అయితే మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయితే మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఆర్ పర్సనల్ ఫైనాన్స్ సిరీస్ ఫాలో అవ్వాలంటే మన పేజ్ ఫాలో అవ్వండి.